అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. పాల విక్రయాలు జరిగే చోట తనిఖీలు చేపట్టారు. శ్రీకంఠం కూడలి, శారదానగర్, శ్రీనగర్ కాలనీలో శాంపిల్స్ సేకరించారు. ప్రాథమికంగా కొన్ని లోపాలు గుర్తించామని తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి ఘటనతో అనంతపురం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అలాగే విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో పాల విక్రయాలు జరుగుతున్నాయో అక్కడ శాంపుల్స్ని విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఉదయం నుండి పాల సేకరణకు సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి కేంద్రాల వద్ద శాంపుల్స్ సేకరిస్తున్న ఏం జరుగుతుంది? ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పెషల్ మిల్క్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము అలాంగ్ విత్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు. సో ఇవాళ మనము బేసిక్గా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసామండి. ఫస్ట్ డైరీ వచ్చేసి గంపమలయ మిల్క్ డైరీలో స్టేల్ మిల్క్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దాన్ని 20 లీటర్స్ మిల్క్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలానే ఆ శాంపుల్ని మనం టెస్టింగ్ నిమిత్తం ఫుడ్ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. అనాలిసిస్ రిపోర్ట్ రాగానే ఫర్దర్ యాక్షన్ ఉంటుందండి. సెకండ్ వచ్చేసి చంద్ర డైరీ ఆపోజిట్ జొన్న ఐరన్ మాట. ఈయన రోడ్ సైడ్ వెండారు. ఈయనకి ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా లేదు. వెంటనే ఈయన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇతని దగ్గర శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో మాల్టోడెక్స్ట్రిన్ అండ్ షుగర్ పాజిటివ్గా రావడం జరిగింది. అవే శాంపిల్స్ మనం తీసి ల్యాబ్ పంపిస్తున్నాము. ఫర్దర్గా ఇది ల్యాబ్లో మనకి అనాలిసిస్ రిపోర్ట్ని బేస్ చేసుకొని వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుందండి. ప్రధానంగా ప్రతి చోట అనంతపురం నగరంలో ప్రధాన కూడల్లో ఎలాంటి అనుమతి లేకుండా వైనర్స్ అమ్ముతున్న పరిస్థితి, ఇలాంటివన్నీ గుర్తించారా? వాళ్ళకి ఏమని చెప్పారు? లాస్ట్ శ్రీకంఠం సర్కిల్లో కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. అందులో 2-3 రిజిస్టర్డ్ అవ్వడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇలాంటి విగరస్గా రైడ్స్ చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా. ఎవరైతే వితౌట్ లైసెన్సెస్ ఎవరైనా మిల్క్ బిజినెస్ కానీ ఎలాంటి బిజినెస్ చేస్తున్నా వెంటనే వాళ్ళు FSSAI లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందిగా చెప్తున్నామండి. ప్రెసెంట్ అయితే 2 తీసామండి. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఆన్ గోయింగ్ ప్రాసెస్ 2-3 డేస్ కంటిన్యూగా చేస్తూనే ఉంటామండి. ఫుడ్ సేఫ్టీ అలాగే విజిలెన్స్ కలిసి సంయుక్తంగా చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ విజిలెన్స్ ఆఫీసర్స్తో పాటు తీస్తున్నామండి శాంపుల్స్ ఎక్కడికి పంపిస్తున్నారు? స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం, హైదరాబాద్ అండి. ప్రధానంగా అనంతపురం నగరంలోని ప్రధాన కూడల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఏదైతే ఉందో పాల క్యాన్లో ఏదైతే ఉన్నారో పాల క్యాన్లు విక్రయాలు జరుగుతున్న శాంపుల్స్ సేకరిస్తున్న పరిస్థితి. ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. మరో చోట చూడొచ్చు, విజిలెన్స్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఎలా దీన్ని ఐడెంటిఫై చేశారు, ఏం జరుగుతుందని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మా విజిలెన్స్ ఎస్పీ గారు ప్రసాద్ ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనంతపూర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంబైన్డ్గా చేస్తూ ఉన్నాము. ఇందులో 3 టీములుగా డివైడ్ అయిపోయి ర్యాండమ్గా చెక్ చేస్తున్నాము. ఇందులో బేసికల్గా ఏంటంటే ప్రైమరీగా మేము ఆ యొక్క స్ట్రిప్స్ అంటే మిల్క్ అడల్ట్రేషన్ స్ట్రిప్స్ అని ఈవెన్ ఆన్లైన్లో కూడా అమెజాన్లో అట్లాంటి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఈ స్ట్రిప్స్ అంటే 4 రకాలు. అంటే మాల్టోడిక్షన్ పౌడర్ మిక్సింగ్ అయితే దాని టెస్టింగ్ స్ట్రిప్స్, యూరియా మిక్స్ చేస్తే టెస్టింగ్ స్ట్రిప్స్, షుగర్, తర్వాత సాల్ట్, ఈ 4 స్ట్రిప్స్ను ఎక్సలెంట్ ఇప్పుడు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ప్రతి చోట ప్రైమరీ చెక్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. అడల్ట్రేషన్ వచ్చిందంటే శాంపుల్ ల్యాబ్ పంపించడానికి శాంపుల్ ఇస్తాం. అందులో భాగంగా ఇక్కడ తీయడం జరిగింది కళ్యాణదుర్గం రోడ్ అనంతపూర్లో. ఇక్కడ వచ్చేసి మాల్టోడిక్షన్ అనే స్ట్రిప్ ఒరిజినల్గా ఈ కలర్ ఉంటుంది. టెస్ట్ చేసిన తర్వాత ఈ కలర్ వచ్చిందంటే అడల్ట్రేషన్ ఉందని అర్థము. తర్వాత యూరియా అయితే మిక్స్ లేదు, ఎందుకంటే సేమ్ కలర్ ఉంది. షుగర్, సుక్రోజ్ మిక్స్ కూడా కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం సాల్ట్ మిక్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికంటే మా టీము అంటే ఇట్లా 3 టీంలు మొత్తం టౌన్లో తిరుగుతూ ఉన్నాయి. మా టీం వచ్చేసి ఇది 2వ శాంపుల్ తీయడము. ఈ 2వ శాంపుల్లో ఫస్ట్ అడల్ట్రేషన్ కనపడలేదు. దాంట్లో ఈ సెకండ్ టైం తీసిన దాంట్లో అడల్ట్రేషన్ బేసింగ్ ఆన్ స్ట్రిప్స్, టెస్టింగ్ స్ట్రిప్స్ ద్వారా అడల్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. ఆ శాంపుల్ సీజ్ చేసాము, ల్యాబ్ పంపించేసి దాని మీద టెస్టింగ్ స్ట్రిప్స్లో ఏమని వచ్చింది అంటే సాల్ట్ లేకపోతే ఏమని? టెస్టింగ్ స్ట్రిప్స్లో ప్రస్తుతానికి సాల్ట్ అడల్ట్రేషన్ ఉందని వచ్చింది. ఆ తర్వాత మాల్టోడిక్షన్ అనే పౌడర్ కూడా అడల్ట్రేషన్ ఉన్నట్లు వస్తుంది. ఏం పౌడర్? మాల్టోడిక్షన్. ప్రధానంగా అనంతపురం సంబంధించి విజిలెన్స్ అధికారులు గుర్తించిన దానిలో ప్రాథమికంగా అయితే మాల్టోడిక్షన్ పౌడర్తో పాటు అలాగే పాలలో సాల్ట్ కూడా కలిపినట్లు గుర్తించారు. వీటిలన్నింటినీ ల్యాబ్కి పంపిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ శాంపిల్స్లో ప్రాథమికంగా కొన్ని లోపాలు ఉన్నట్లు మాత్రం గుర్తించారు. సాల్ట్తో పాటు ఒక పౌడర్ కూడా మిక్స్ చేసినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కెమెరా శ్రీనివాస్, NTV.